హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి. వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అనేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసేయడము, వాషింగ్ మిషన్ ఆన్ చేయడము ఇవైతే సరిపోతుందన్నమాట. ఈరోజు వచ్చేసి పిల్లలకి లంచ్లో వచ్చేసి రైస్ అండ్ మిల్ మేకర్ కర్రీ అయితే పెట్టేసేసాను. సో నాకు మా హస్బెండ్కి వచ్చేసి ఇంకా సమ్మర్ కదా, రెగ్యులర్గా అయితే చపాతీ కానీ దోశ కానీ అలాంటివి టిఫిన్స్ అయితే చేస్తూ ఉంటాను. సో ఈరోజు వాళ్ళు రైస్ తీసుకెళ్లారు కాబట్టి ఇంకా నాకు మా హస్బెండ్కి జొన్న రొట్టె చేద్దామనేసి ప్రిపేర్ అయితే చేస్తున్నాను. జొన్న రొట్టెకి వచ్చేసి కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. కొత్తగా చేసే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా ఏమంటారు, పిండి అనేది జిగి టైపు అలా వస్తుంది. సో కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టుకొని ఫస్ట్ పిండి అంతా కొంచెం తడిపేటట్టు వేడి నీళ్ళన్నీ పోసేసి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మంచిగా పిండిని కలుపుకోవడానికి కొన్ని చన్నీళ్ళతోనైతే ఇప్పుడు మంచిగా కలుపుతున్నాను. మొత్తం వేడినీళ్ళతో అంటే మనకు చెయ్యితో కలపడానికి రాదు, అందుకోసం అనేసి కొన్ని చల్లనీళ్ళు వేసేసి ఇంకా ఇప్పుడైతే మంచిగా కలిపేసేస్తున్నాను. బాగా కలపాలి, మంచిగా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి జొన్న రొట్టెలు వచ్చేసి. సో ఎవరికైనా అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి అయితే ఈజీగా చేసేస్తున్నారు, అంటే చేయడం కూడా అలవాటు చేసుకుంటున్నారు. నేను కూడా అదే అనమాట. ఫస్ట్లో అయితే నాకు అస్సలు రాకపోయేది, సో అలవాటు చేసుకున్నాను. మరీ పెద్దగా అయితే రావు, చెయ్యను కూడా నేను. మామూలుగా మన చపాతీ అంత సైజు మట్టుకే చేస్తూ ఉంటాను. సో మంచి కలుపుకున్న తర్వాత ఒక ముద్దలాగా చేసేసుకొని దాన్ని కొంచెము ఒక ఏమంటారు, కొద్దిగా పెద్దగా అయితే చేయితోనే చేసుకోవాలి చపాతీ మోడల్. చేసిన తర్వాత మనమైతే చపాతీ ఎక్కడ చేస్తామో చపాతీ పీట మీద పొడిపిండి వేసేసి మంచిగా చేయితోని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. స్టార్టింగ్లో అయితే సరిగ్గా రాదు, చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. సో పైన కూడా కొద్దిగా అప్పుడప్పుడు పొడిపిండి అత్తుకుంటూ చేసేసేయాలి. ఈ సైజులో అయితే నేను చేస్తూ ఉంటాను. సో చేసిన తర్వాత కింద సైడ్ పైకి రావాలి, అక్కడ వచ్చేసి మనం వాటర్ అనేది పెడుతూ ఉంటాం అన్నమాట జొన్న రొట్టెకు. సో పెంక అనేది మంచిగా వేడైన తర్వాత ఇది వచ్చేసి ఐరన్ ప్యాన్లోనే కాల్చాలి. కొందరు ఆయిల్ కూడా పెట్టి కాలుస్తూ ఉంటారు, బట్ మేమైతే ఇలాగే చేస్తూ ఉంటాము. ఆయిల్ పెట్టినప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అలాంటివి వేసుకొని ఆనియన్స్ వేసుకొని చేస్తే బాగుంటుంది. మనం ఎటు సైడ్ అయితే వాటర్ పెట్టాం కదా, అది కొంచెం ఆరగానే టర్న్ చేసేసుకోవాలి. లేదు అనుకుంటే ఇది రొట్టె అనేది పగిలిపోతుందన్నమాట. ఇలా చేస్తే మంచిగా పొంగుతాయి, మంచిగా కూడా కాలుతుంది. దీన్ని వచ్చేసి అన్ని సైడ్లో మనం మంచిగా కాల్చుకుంటేనే బాగుంటుందన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కాల్స్తే సరిపోతుంది. సమ్మర్లో బాగుంటుంది. సో మంచిగా కాలిన తర్వాత అటు ఇటు టర్న్ చేసేసి అన్ని సైడ్లో వచ్చేసి మంచిగా కాల్చుకోవాలి. మన ఐరన్ ప్యాడ్ కూడా కొంచెం, ఈ ఐరన్ ప్యాన్ అనేది కొంచెం మందంగా ఉంటేనే దీనికి బాగుంటుంది, లేదంటే రొట్టెలు అనేది మాడిపోతూ ఉంటాయన్నమాట. సో నాకు మా హస్బెండ్కి వచ్చేసి ఒక 4 అయితే చేశాను. నేనైతే ఒకటి తింటాను, మార్నింగ్ నైట్కి కూడా ఒకటి చేసి పెట్టేసేసుకుంటాను ఇప్పుడే. తను వచ్చేసి ఇంకా 2 తింటారనమాట. సో ఇదండి నా బ్రేక్ఫాస్ట్, జొన్న రొట్టె, మిల్ మేకర్, ఆలు టమాటా కర్రీ. టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. మోస్ట్లీ వీక్లీ 4 టైమ్స్ అయితే తాగుతూ ఉంటాను. మిగతా డేస్ ఒక్కోసారి ఏదో పని ఉండడం వల్ల, లేదంటే ఫాస్ట్ ఉండడం వల్ల అట్లా
కుదర కుదరదు. 4 డేస్ అయితే మోస్ట్‌లీ తాగుతూ ఉంటాను. సో, ఇది చేసేసుకున్న తర్వాత ఒక ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక 10, 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. పెట్టేసి తాగితే అది కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. పెట్టేసిన తర్వాత మనం తాగితే బావుంటుంది. ఇప్పుడొచ్చేసి ఇంకా సాంబారు చేద్దామనేసి ఇంకా అన్నీ ప్రిపేర్ అయితే చేసి పెట్టేసేసుకున్నాను. ఇక్కడ సాంబారుకొచ్చేసి కడాయి ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి దానికి సరిపడంత ఒక 4 మెంబర్‌కి సరిపడా చేస్తున్నాను నేను. సో, ఒక చిన్న గ్లాస్ పప్పు అయితే ఉడకబెట్టాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. చింతపండు పులుపుని బట్టి కూడా తీసుకోవాలి. సో, ఇక్కడ వచ్చేసి అవన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి సరిపడంత ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, టమాటా అండ్ ఒక 2, 3 ఎల్లిపాయలు కూడా కొట్టి వేశాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఒక 2 వేశాను. వేసిన తర్వాత ఇవి మంచిగా మగ్గనివ్వాలి. మరీ మగ్గాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా సెమీ కుక్ అయిపోతే సరిపోతుంది. ఎందుకంటే ఇది మనం ఉడకబెడతాం కాబట్టి దీంట్లో వచ్చేసి కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసాను. వేసేసిన తర్వాత ఇంకా మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా, దాన్ని వచ్చేసి రసం తీసి ఇంకా మనకు కావాల్సినంత అయితే వేయాలి అన్నమాట. వేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనకు రుచికి తగ్గంత ఉప్పు, కారము, దీంట్లో వచ్చేసి నేను జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తున్నాను. రెగ్యులర్గా ప్రతిరోజు మోస్ట్లీ అన్ని ప్రతి కూరగాయలలోనూ పచ్చళ్ళల్లో కూడా వాడుతూ ఉంటాను. నెలకు సరిపడేంత జీలకర్ర మెంతుల పొడి, కొబ్బరి పొడి ఇవైతే చేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి బెల్లం అయితే మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో, మేమైతే బెల్లం వేస్తే బాగుంటుంది అనేసి ఇంకా పులుపుకి కాంబినేషన్ బెల్లం బాగుంటుంది కదా, అందుకోసమని వేస్తూ ఉంటాను నేను. ఇక్కడ వచ్చేసి ఇంకా మన పులుసు ఏదైతే పులుసు ఉందో అది చాలా బాగా మసలాలి. ఒక 10 మినిట్స్ అయినా ఖచ్చితంగా మంచిగా మసలాలి సిమ్‌లో. మసిలిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, అది వేసేయాలన్నమాట. వేసేసి ఒక పొంగు రాగానే కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో. ఇప్పుడు వచ్చేసి ఇంక ఇది సమ్మర్ కదా, పిల్లలు కాలేజ్ నుంచి వచ్చేసరికి కొంచెం మంచిగా ఉంటుంది, చల్లగా ఫ్రూట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనేసి ఈరోజు వచ్చేసి నేను కస్టర్డ్ చేస్తున్నాను. 1 లీటర్ పాలు తీసుకున్నాను. 1 లీటర్ పాలకి ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద స్పూను, టీ స్పూన్ కంటే కొంచెం పెద్ద దాంతో 2.5 కంటే కొంచెం ఎక్కువ అయితే కస్టర్డ్ పొడి తీసుకున్నాను. ఈ కంపెనీ వచ్చేసి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నేను. సో, మన రుచికి సరిపడా అంత చక్కెర అయితే తీసుకోవచ్చు. అది మంచిగా లమ్స్ ఉండలు లేకుండా కలిపి పెట్టేసేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ పాలైతే వేడి చేస్తున్నాను. పాలు ఒక మంచి పొంగు వచ్చిన తర్వాత దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పొడి ఉంటుంది కదా, అది వేసేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టకుండా కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట. దీంట్లో ట్రిక్ వచ్చేసి ఇదే. కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ అయితే కలపాలి. ఎందుకంటే కస్టర్డ్ స్మెల్, పాల స్మెల్ రాకుండా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లో అయితే ఇది ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. దీంట్లో అన్‌హెల్త్ అంటే ఒక షుగర్ ఒకటే.
మిగతాదంతా మనం అన్ని ఫ్రూట్స్ వేస్తాము, పాలు కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ అలాగే కలుపుకుంటూ కలిపిన తర్వాత మనం రుచికి తగినంత చక్కెర అయితే వేసేసుకోవాలి. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలన్నమాట. ఇంకా దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చే ముందు ఒక గంట ముందు ఫ్రూట్స్ అయితే అన్నీ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా వాళ్ళకి ఇస్తాను. సో నేను లంచ్ చేసిన తర్వాత కస్టర్డ్ అయితే తీసుకుంటున్నాను. చాలా మంచి టేస్ట్ అయింది. ఒకసారి అయితే ట్రై అయింది. సో ఇంకా నేను లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఎందుకు కెమెరా ముందుకు వచ్చానంటే ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి జ్యూసర్ది చాలా బాగుంది. మీషోలో ఆర్డర్ చేశాను. మీషోలో అయితే ఇది ఆర్డర్ చేశాను అనమాట. ఇది చాలా బాగుంది. అయితే మాది పాత మిక్సీకి జార్లు ఖరాబ్ అయిపోయినాయి అనమాట. సో నేను మీషోలో సెర్చ్ చేస్తే ఇవి వస్తాయి అనేసి ఉందన్నమాట. సో చూద్దాము అనేసి చేశాను. కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ థింక్ ఇది వచ్చేసి 111 అలా పడింది నాకు. ఒక్కోసారి ప్రైస్ అటు ఇటు అవుతుంది. నేను చేసి కూడా 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ నుంచి కూడా చాలా బాగుందన్నమాట. ఇది ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. నా దగ్గర పెద్దది ఉంది. ఇది ఆల్రెడీ నా దగ్గర ఇలాంటి మిక్సీ ఉండే, అది ఖరాబ్ అయిపోయింది. సో ఇది పెట్టి చూశాను. ఇది పెట్టి చూస్తే పనిచేస్తుంది దీనికి, నార్మల్ మిక్సీకి. సో ఇది చాలా పెద్దగా అయిపోయి జ్యూస్కి చాలా ఇదవుతుంది అనేసి ఇంకా అది సెర్చ్ చేసి మీషోలో అయితే తీసుకున్నాను. లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే లంచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా నేను కుట్టే శారీ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లంచ్ చేసేసి వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఈ శారీకి అయితే వర్క్ చేస్తున్నాను. సో అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలాగే చిన్న కచ్ వర్క్ అండ్ చిన్న ఒక మిర్రర్ వస్తుంది అనమాట. శారీ మొత్తం ఇలా వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు వేయించుకోండి, చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను నేను. ఇలా ఉంటుంది శారీ. సో ఒక మిర్రరు, ఒకటి కచ్ వర్క్. ఇది వచ్చేసి బార్డర్ కలర్ పెట్టాను అండ్ మిర్రర్ వచ్చేసి సెల్ఫే పెట్టాను. ఈ కలర్ వచ్చేసి ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఎందుకంటే దీంట్లో బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ తీసుకుంటున్నాను. మనకి మంగళగిరిలో రన్నింగే వస్తుంది కదా బ్లౌజ్ ఇలాగా, ఇప్పుడు కాంట్రాస్ట్ వస్తున్నాయి. సో ఇది వచ్చేసి 2 years బ్యాక్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 2300 పడింది. మన కళింగ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది. అప్పుడు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కూడా కట్టించాను అనమాట. సో ఇదైతే వర్క్ చేస్తున్నాను. ఈ శారీ కంప్లీట్ అయిపోయింది. దీని బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు కొంచెమన్నా యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.